దివ్యాంగుల దినోత్సవం ఈ రోజు జరుగుతుంది 3వ తారీఖు నాడు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆఫీసులో జిల్లా నల్గొండ నుంచి వచ్చిన దివ్యాంగులందరికీ కూడా అందరికి నమస్కరిస్తూ వేదిక పెద్దలందరికీ కూడా కలెక్టర్ గారు వెళ్ళారు. మరి ఇప్పుడు డిస్ట్రిక్ట్ చైల్డ్ అండ్ హ్యాండిక్యాప్డ్ ఆఫీసర్ నరసింహరావు గారు, మరి అట్లే గంగాధర్ గారు, నాగిరెడ్డి గారు, మా చైర్మన్ గారు రమేష్ గారు, గంగాధర్ చైర్మన్ వెంకరెడ్డి గారు, మరి యాదయ్య గారు, మా నరేష్, అట్లే మా ప్రకాష్, మరి ఇది విజయవాడ జిల్లా కమిటీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మరి అట్లే నరసింహ గారు. సో అందరికీ కూడా వచ్చిన పాత్రికేయ మిత్రులందరినీ కూడా నమస్కరిస్తూ ఈరోజు మరి చాలా సంతోషం. ఈరోజు వికలాంగుల దినోత్సవం ఇంత గొప్పగా జరుపుకోవడం, ఇంతమంది నలుగురని మీ అంతా మీరే ఈ దినోత్సవాన్ని గొప్పగా జరుపుకోవడానికి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో దూరం మీరు వచ్చిందంటే అది చాలా గొప్ప విషయం. మీకేదో రాకపోతే నలుగురు పాటు కింద అయితే పెట్టలే, మీ అంతా మీరే వచ్చిందంటే ఇది నిజంగా గొప్ప విషయం, చాలా సంతోషం. సరే, ఏదేమైనప్పటికీ కలెక్టర్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా చెప్పారు. సో అనేక కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున అవుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలు కూడా ఏ సందర్భంగా అవుతున్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు వరకు విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. గత సంవత్సరం నుంచి నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తుంది. రైతు రుణమాఫీ అయింది, నిన్న ఈ మధ్యనే ఇచ్చిన ఎస్సీ బీసీ ఎస్టీ హాస్టల్లో 40% మెస్ ఛార్జీలు పెంచింది. ఒక గొప్ప కార్యక్రమంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో మెస్ ఛార్జీలు పెంచారు. ఈరోజు హాస్టల్ పోయి కింద అక్కడ భోజనం కూడా చేసినాం. అక్కడ ఏ విధంగా కూరగాయలు కానీ మరి మిగతా ఫుడ్ కానీ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అని చూసినాం. అన్ని చాలా బాగున్నాయి. పిల్లలను అడిగితే కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు. అంటే ఫస్ట్ టైం ఎప్పుడు కూడా మెస్ ఛార్జీలు మరి 40% ఎప్పుడు పెంచారు, 5% కూడా పెంచకుండా చెప్పు. 8 సంవత్సరాల నుంచి అసలు పెంచలే. ఒకేసారి 40% పెంచిందంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా వారు పనిచేస్తున్నారో మీరు ఆలోచించుకోవచ్చు. అడిగేటోళ్ళు కూడా ఎవరైనా అడిగితే ఏ కావాలంటే సార్ 10% పెంచమంటారు. ఈయన ఏకంగా అడిగిలో లేదు 40% పెంచేసి. అంటే ఈరోజు చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వచ్చే భావి పౌరులు వాళ్ళు దృఢంగా ఉంది, ఆరోగ్యం ఉంది, మానసికంగా మంచిగా ఉంది, ఆటపాటలలో చదువులలో అన్నిట్లో మంచిగా ఉంటేనే వాళ్ళు భావి పౌరులు మంచిగా తీర్చిదిద్దబడదు. రానున్న కాలంలో ఒలింపిక్స్ లా కూడా మెడల్స్ సాధించాలి. అట్లనే వాళ్ళు బాగా చదువుకోవాలి, కుటుంబాలు కూడా బాగుపడాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు 79% జనాభా అన్నట్టుగా వీళ్ళంతా బాగుంటే ఈ రాష్ట్రం బాగుందంటే దేశం బాగుందంటే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విజయోత్సవాల సందర్భంగా అది కూడా ఒక గొప్ప కార్యక్రమంగా జరుగుతూ ఉన్నది. నిన్న హాస్టల్స్ కూడా పోయినాం. రైతులు మాకు అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు పేదవారికి ఇచ్చే కార్యక్రమం తొందరగా జరగబోతుంది. మరి అట్లనే ఇంకా మిగతా అనేక కార్యక్రమాలు వస్తున్నాయి. మన జిల్లాకు సంబంధించి కొరియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలంలో నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అక్కడ గల్లమల్ల నుంచి నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. బసపురం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తున్నాం రైతులకు. సో రైతులు బాగుంటే ఊళ్ళలో అందరూ కూడా ఇంతవరకు భూములు అందరూ కూడా బాగుంటారు. మరి రైతు కూలీలు కానీ పనులు అందరూ కూడా బాగుంటారు. కాబట్టి ఇట్లాంటి అన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామాలలో రోడ్లు అవుతున్నాయి, మరి కాలువలు అవుతా ఉన్నాయి, ఇవన్నీ మంచి పనులు జరుగుతున్నాయి. చాలా సంతోషం. సరే, మనకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి కూడా మనకు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఎక్కువ ఏమడిగారంటే మాకు ట్రైసైకిల్ కావాలి, మోటరైజ్ ట్రైసైకిల్ కావాలి, కొద్దిమంది మాకు హియరింగ్ ఎయిడ్ కావాలి, వినబడలేదు అట్లా. అంటే ఇలాంటి అడుగుతుంటే ఈ మధ్య కాలంలో నేను చెప్పిన ఖచ్చితంగా అంటే ఊరికి 2 అవసరం పడుతుండొచ్చు, 2-3 అంటే ట్రైసైకిల్. ఇవి ఖచ్చితంగా అంటే పెద్ద ఊళ్ళో 5 పడుతుండొచ్చు, చిన్న ఊళ్ళో 2 పడుతుండొచ్చు, ఆ విధంగా ఉంటుంది. సరే, ఇవి ఖచ్చితంగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేసుకోమని చెప్పిన వాళ్ళకి కలెక్టర్ గారు చెప్పారు. అది ఇంకో సంస్థ ఉంది, మరి ఇంకా వేరే సంస్థలు కూడా ఉన్నట్టు వాళ్ళు వచ్చి ఇక్కడ మరి ఆన్లైన్ లో మరి ఇక్కడ వచ్చి దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా
అర్హులందరూ కూడా మనకు ఒక డేట్ ఇస్తారు బ్యాంక్ ఆఫీస్కి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నరసింహరావు గారు కూడా మరి ఆ కార్యక్రమాన్ని చూస్తూ ప్రతి గ్రామం నుంచి అప్లికేషన్ తీసుకొని అర్హులు ఎవరు, ఎట్లాంటి వెహికల్ కావాలి, కొందరికి మోటరైజ్డ్ వెహికల్ కావాలి, కొందరికి మోటరైజ్ లేని వెహికల్ డ్రై సైకిల్ ఉంటే సరిపోతుంది, కొందరికి సాదా కాదు బ్యాటరీ కూడా కావాలి, కొందరికి హియరింగ్ ఎయిడ్ కావాలి, ఎట్లాంటి హియరింగ్ ఎయిడ్ కావాలి అంటే మనిషికి ఇప్పుడు వికలాంగుకి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏం కావాలి, దివ్యాంగులకు ఏం కావాలి, ఆ డిసేబిలిటీ పోవాలి, వీడిగా కాడి నడుచుకుంటూ పోవాలి, ఊరికి గుడిగాడి పోవాలి, కొద్దిగా దగ్గర లేకపోతే వీడికి కాడి పోవాలి, ఫర్లా దూరం ఉంది ఎట్లా పోతాడు, ఈ ట్రై సైకిల్ ఉంటే ఈజీ వెళ్ళిపోతాడు ఆయన. అంటే నీకు మూమెంట్ ఉంటే మనిషి మామూలు మనిషి లాగా అయిపోయింటే మనం ఇంకేముంటుంది, ఆయన నడతాడు ఆయన ఉంటాడు, మనం సైకిల్ మీద పోతాం, ట్రై సైకిల్ మీద. సో పెద్ద తేడా లేదు. కాబట్టి అది ప్రతి దగ్గర అలీంపు కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, నరసింహరావు గారు మీరు కూడా మాకు ఈ మాట చెప్పుంటారు. మేమేమో ఎట్లుంటుంది అంటే సిస్టమ్ ఎట్లుంటుంది, ఈ మొదటి సంవత్సరం పాలు నడుస్తుంది, మాకు ఎక్కడక్కడ ఉంటున్నాయి, ఎట్లా చేద్దామా ఏం చేద్దాం, ఎట్లా తీసుకుంటాం ఆలోచన చేస్తున్నాం. ఈ మధ్య మేము మాట్లాడుతున్నాం, మీరు మాకు ఈ మాట ఇంట్రాక్షన్ అయ్యేది ఉంటుంది. నేను మన సంఘం దగ్గర ఒక ఆయన అడిగాడు, సంఘం పెట్టి దగ్గర కరెక్ట్ గారు వస్తే కరెక్ట్ గా మన పెద్ద ఇష్యూ చూడండి, దీని మీద ఏ విధంగా ఇస్తాం, ఊరికి 2-3 ట్రై సైకిల్స్ కంపల్సరీ చేయాలని చెప్పారు. ఎట్లా చేస్తాం, ఇమీడియట్ స్టేట్ డిపార్ట్మెంట్ కూడా స్టేట్ డైరెక్టర్ అనుకుంటే వాళ్ళు పూజారి ఎవరు భారత సెక్రటరీ గారు కూడా ఇమీడియట్ ఆడితేనే మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. సో మన ప్రభుత్వం లేకపోతే ఏది ట్రస్ట్ కానీ ఎన్నో సిఎస్ఆర్ తీసుకోవాలి, కంపెనీలు కానీ ఏ విధంగా ఇవ్వగలుగుతాం, నాకు కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ మీరు ఉండాల్సిందే. ఎందుకంటే మా పనే సర్వీస్ చేయాలి, ఎక్కడ ఏ అవసరం ఉంటే అవసరం మీరు అవసరం బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే ఎంతో మంది కోరుకుంటారు, ఈ ప్రాజెక్టు కాలంలో ఇక పర్సనలైజ్ గా ఇట్లాంటి సమస్యలు అనేక ఉన్నాయి. కాబట్టి సో మనకు అంగవైకల్యం ఆల్మోస్ట్ మర్చిపోయి ఎవరో ఇట్లాంటి వెహికల్స్ కానీ ఇంజనీరింగ్ నేర్చుకుంటే మనకు సగం పని తిరిగినట్టే. ఆ విధంగా అది ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుంది, భోగి నియోజకవర్గంలో జరుగుతుంది, అక్కడ ఐలగారు ఆలయంలో కూర్చున్నారు. సో ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి. అది మా బాధ్యత. తొందరగా మీరు అలిపోగాని నాకు కూడా ఈ మధ్యలో మహారాష్ట్రకి వెళ్ళి ఒక ట్రస్ట్ వాళ్ళు మాట్లాడారు. సో ఏ విధంగా వీలైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కార్యక్రమాలు చేసి అతి త్వరలో ఇది చేయాల్సిన అవసరం. ఓకే, సో ఇది ఒకటి. అంటే సరే వారికి సంబంధించి ప్రభుత్వం అయితే తప్పకుండా అనేక మేలు చేస్తా ఉంది. ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు మీకు 4% రిజర్వేషన్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ మీద వస్తే మనకి ఇందిరా మీద వస్తే అలా 5% రిజర్వేషన్ ఉంది. అదే 5% రిజర్వేషన్ ఇందిరా మీద ఇస్తే ఏది దివ్యాంగులకు 5% రిజర్వేషన్, ఉద్యోగాల 4% రిజర్వేషన్ ఉంది. మరి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా గొప్పగా పెన్షన్స్ కూడా మనకు ఎక్కువ ఉన్నది. 4,000 రూపాయలు పెన్షన్, 4,110, అందరికి 2,000, మీకు 4,110 ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవే కాక మనకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు స్కాలర్షిప్స్ కూడా పిల్లలకు 5th నుంచి 5th క్లాస్ వరకు 700 రూపాయలు, 6th నుంచి 8th వరకు 1000 రూపాయలు, 9 నుంచి 10వ తరగతి వరకు 1,800 రూపాయలు. అంటే 700, 1000 రూపాయలు, 1,800. 1st నుంచి 5th, 6th నుంచి 8th, 8th నుంచి 10th. అలాగే చదువుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది, ఉద్యోగాలు ఉన్నది, ఇళ్ళలో ఉన్నాయి. సో మనకి ట్రై సైకిల్స్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అట్లనే నాగిరెడ్డి గారు చెప్పిన పనికి ఆహార పథకంలో కూడా అందులో కూడా మీకు వీలైనంత వరకు ఎంత శాతం పని చేయడానికి అందులో కూడా మీరు పని చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నదే కూడా ఈ సందర్భంలో అన్ని విధాలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. మీరు కాకపోతే ఈరోజు కరెక్ట్ గా మాట చెప్పారు, అంగవైకల్యం ఉన్న వారు కూడా ఏది పక్కలేదు, మనకు ఆలోచన శక్తి ఉంటే, వేరే శక్తి ఉంటే ఏది చేయవచ్చు. మీకు తెలుసు కదా, జయపాల్ రెడ్డి, సూర్య జయపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాడు. తెలంగాణ బిల్లు అక్కడ పార్లమెంట్ లో పెట్టినప్పుడు ఉపయోగించింది జయపాల్ రెడ్డి. తెలంగాణ బిల్లులో ఆయన ముఖ్య నాయకుడు. ఎట్లా కూడా సూర్య జయపాల్ రెడ్డి మరి ఏం చేసినా
అందరికీ కూడా సాధ్యం. సో మనము ఏదో రకమైన ఏదో డిమాండ్ సార్ ఆలోచన ధైర్యం ఉండాలి, మానసిక ధైర్యం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. మనకు విషయంలో ఎవరు లేరు, ఏదైనా సాధిస్తామని ధైర్యం మీరు ఉండాలి. ప్రభుత్వం మీకు అండగా ఉండే మరి కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి. సరే వెయిట్ యూనివర్సిటీ చేయగలిగింది ప్రభుత్వం నుంచి, బాస్కెట్ ట్రై సైకిల్స్, హియరింగ్ ఎయిడ్ ఇవన్నీ ప్రతి ఊళ్ళో ఉండే 2, 3, 5 ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం కష్టాలు చాలా బస్సు ఉచిత బస్సు బస్సు ఫ్రీ బస్ సార్ మహిళలకు ఎట్లానో అట్లా చిన్నగా